అన్న నమస్తేనే. అన్న నమస్తే చెప్పండి. నమస్తే. నమస్తే అన్న. ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. మాకు ఈ రుణమాఫీది అన్న. చెప్పండి అన్న. ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఏ జిల్లా మీది? అన్న నాది మహబూబాబాద్ జిల్లా కేశవరం మండలం పెనుగొండ గ్రామం అన్న. ఓకే. చెప్పండి అన్న. అన్న నేను 17వ తారీఖు అన్న వింటున్నా. 17 తారీఖు ఆగస్టు. ఓకే. 2018 ఓకే. నేను మా పెనుగొండ బ్రాంచ్ కెనరా బ్యాంక్ లో క్రాప్ లోన్ తీసుకున్నా. నేను కెనరా బ్యాంక్ అని చెప్పినప్పుడు నాకు సగం అర్థమైపోయింది. అన్న కెనరా బ్యాంక్ దొంగలు ఏం చేస్తారు చెప్పాలనా? రైతుల గోస ఉచ్చుకుంటారు, అన్న అరి గోస పెడుతురు కెనరా బ్యాంక్ సన్నాసులు. చెప్పండి అన్న. అయితే జనవరి 2020 మొత్తం కట్టిన 1,50,000 రూపాయలు తీసుకున్నా నేను. ఓకే. 1,50,000 తీసుకొని ఈ 17/8/2018 1,50,000 తీసుకొని జనవరి 4వ తారీఖు 2020 1,50,000కు 1,66,000 కొట్టేది, 16,000 కొట్టేది, 1,66,000 రూపాయలు కట్టినాం. ఓకే. ₹1 లేకుండా కట్టిన తర్వాత నాకు 2 రోజుల తర్వాత 1,60,000 మళ్ళీ ఇచ్చింది అన్న. అది రెన్యువల్ చేసుకుంటే ఇస్తారు కదా మళ్ళీ. ఇచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి 2022లో మళ్ళీ 21లో మళ్ళీ కట్టినా. ఓకే. 2000 సేమ్ అదే పద్ధతిలో కట్టి తీసుకున్నా. ఓకే. 2022లో కట్టినా. ఓకే. తీసుకున్నా. ఒక 2023లో నేను కట్టలేదు. మనం మోసం చేసింది గీడ, మోసమైంది గీడ. ఎందుకు అంటే అన్న, కేసీఆర్ మాఫీ ఇస్తాననే ఆలోచనతో కట్టలేదన్న. అట్లా అప్పుడు బ్యాంక్ కూడా చెప్పాలి, మాఫీ వచ్చినా సరే రెన్యువల్ చేసుకో అన్నా అని చెప్పేది ఉండే. అది చెప్పలేదు. అయితే ఇప్పుడు మా లిస్ట్ అన్న 222 మంది ఉన్నాం ఒక్క బ్రాంచ్. ఎంత మంది ఉన్నారు? 222 మంది ఉన్నాం ఈ పద్ధతిలో. 222 మంది ఉన్నాం అన్న. 22 మంది ఈ పద్ధతిలో రెన్యువల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. మా లిస్ట్ ను అసలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదు అన్న. నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీ అందరి తరపున ఫైట్ చేద్దాము. ఇంకొకటి మీ అందరికి కూడా జరుగుతాయి అన్న. ఎందుకు చెప్పాలన్నా, రెన్యువల్ చేసుకుని రైతులు ఈ రాష్ట్రంలో 1,00,000 దాకా ఉన్నారన్న ఇప్పటిదాకా. మీది మీ ఊర్లో ఒక్క బ్యాంకే చెప్తున్నావు నువ్వు 222 అని. వేలాది మంది నాకు ఫోన్లు చేసిర్రు. ఎంత మంది అంటే అంతమంది మెసేజ్ పెడతా ఉన్నారు. రెన్యువల్ మాకు లోను మాఫీ అవుతుందని చెప్పి చేసుకోలేదన్న అంటారు కొంతమంది. పైసలు లేక చేసుకోలేదన్నాను కొంతమంది. అప్పు ఏడ చేయాలి, నాకు పైసలు దొరకలేవని కొంతమంది చెప్పరు. అసలు ఒవ్వడు బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇయ్యరు రెన్యువల్ చేసుకోమని. ఇట్లా ఈ 2-3 రకాల సమస్యలతో రెన్యువల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ తప్పు మనదైనప్పటికీ వాడు ఇచ్చే పైసలు మనయే కదా, మాఫీ పైసలు మనయే కాబట్టి ఖచ్చితంగా మనకు మాఫీ జరగాలని మనమే రోజు మాట్లాడదామన్నా, వార్తలలో రోజు చెప్దాం. అయితే ఇంకొక విషయం అన్న, ఈ బ్రాంచ్ కి ఇట్లుంది. అయితే నేను ఏం చేసిన, నిన్న ఐఓబి బ్యాంక్ మహబూబాబాద్ లో ఒక కన్జ్యూమర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 2016 నుంచి డాటా తీసుకున్నాను. అంటే ఒక రైతును కాళ్ళు పట్టుకొని అన్న మాకు నష్టపోతాను, నీది ఒకసారి స్టేట్మెంట్ తీసి అన్న అని ఒక రైతుని అడుగుతా. ఆ రైతు వచ్చి బ్యాంకుకి వచ్చి స్టేట్మెంట్ తీసి ఇచ్చిండు అన్న. 2018 నుంచి నిన్నటి వరకు స్టేట్మెంట్ తీసినామన్నా. ఓకే. ఏముందల్లా ఆయనది క్లియర్ గా ఇప్పటికి ప్రతి సంవత్సరం కడతాను తీసుకుంటాను. ఆయనకు నిన్న 1,13,000 రూపాయల మాఫీ వచ్చిందన్న. ఓకే. కానీ మాకు ఇక్కడ నష్టం జరిగింది. అంటే అన్ని బ్యాంకులకు ఒక తీరు, జాతీయ బ్యాంకులకు కెనరా బ్యాంకు వచ్చి ఒక తీరుగా ఉండదన్న. మీ జిల్లా మహబూబాబాద్ కదా. అయితే నల్గొండలో, ఖమ్మంలో సేమ్ ఇదే పరిస్థితి అన్న. కెనరా బ్యాంక్ పరిస్థితి. వాళ్ళు మామూలుగా ఇబ్బంది పెడతలేరు వీళ్ళని, రైతులని. మిమ్మల్ని ఏమన్నా అంటే అంతకంటే ముందు తీసుకున్న లోన్ రెన్యువల్ చేసిన వాళ్ళకి కూడా కాదని చెప్తున్నట్టు. నువ్వు పాత తీసుకున్నావు, 2018కి ముందు, నువ్వు టైం పీరియడ్ కంటే ముందు నీ లోన్ అని చెప్పి కూడా బాధ పెడుతున్నారు. రెన్యువల్ అవుతుంది కదా సార్ అంటే కూడా లేదు మీది అంతకు ముందు లోన్ మీరు కట్టుకోవాలంటున్నారట అన్న. అయితే గత 30 సంవత్సరాల కాంచి నేను ఐఓబి బ్యాంక్ మహబూబాబాద్ లో పట్టేదారు పాస్బుక్ పెట్టి క్రాప్ లోన్ తీసుకున్నా. ఓకే. ప్రతి రెగ్యులర్ గా ఇస్తున్నారు. రాజశేఖర రెడ్డి మాఫీ ఇచ్చినప్పుడు కూడా నాకు మాఫీ అయింది. ఆ తర్వాత మళ్ళీ పాస్బుక్ పెట్టినా, తీసుకున్నా, కడుతున్నా, ఇస్తున్నారు. అయితే మా దరిద్రం ఏంటంటే అన్న, మా సొంత ఊళ్ళో బ్యాంకు పడ్డది కదా అని మేము కేసీఆర్ కొత్త బుక్లు ఇచ్చిన తర్వాత మా బ్యాంక్ లో పెట్టుకున్నాం అన్న. పెట్టుకొని మాకు ఇవాళ
చాలా అంటే చాలా నష్టం జరిగిందన్న. దీని మీద మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి మా కష్టాన్ని, మా బాధను రాష్ట్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా చెప్పగలరని కోరుతున్నాను. 100% చెప్తా. ఈ 222 మంది రైతులకు న్యాయం జరిగేదాకా రోజు నా ఫైట్ ఉంటది. రోజు నేను మాట్లాడతా, మంత్రితో కూడా మాట్లాడతా. మీ ఇష్యూ. ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో రుణమాఫీ పెట్టిందన్నా. కానీ నేనేమంటున్నా, పెట్టినప్పుడు అర్హులైన ప్రతి రైతుకు చేయాలి కదా. అంటే వీళ్ళు ఇక్కడ చేసిందన్న తప్పు బ్యాంక్ వాళ్ళదే అన్న. క్లియర్ గా అట్లంటే బ్యాంక్ వాడు తప్పు చేస్తే చెప్పాల్సింది ఎవడు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వం ఏం చేయాలి? అరే బాబు, మా రైతులను ఇబ్బంది పెట్టకూరు మీరు అని చెప్పాలనా లేదా? అది నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు రైతుకు ప్రభుత్వానికి మధ్యలోనే ఇదంతా ఇష్యూ. బ్యాంకులకు సంబంధమే లేదు. బ్యాంకు పైసలు ఇచ్చింది, ఇలా పైసలు తీసుకుంటుంది. బ్యాంక్ వాడు ఎవడు మనకు పుణ్యానికి ఇయ్యలే. వాడు బరాబర్ లోన్ ఇచ్చినందుకు వాడు దానికి ఇంట్రెస్ట్ తీసుకుంటుండు, కట్టిపించుకుంటుండు. ఇంకోటి ఇవాళ ప్రభుత్వంకి వెళ్ళి కూడా పైసలు తీసుకుంటుండు. వాడేమి పుణ్యానికి చేస్తున్నాడు మనకు సర్వీసు బ్యాంకులలో. నేనేమంటున్నా, వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, వాళ్ళకి నష్టం ఎక్కడా లేదు. ₹1 నష్టం లేదు బ్యాంకులకి ఇవాళ. కాబట్టి రైతుకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి రిలేషనే. కాబట్టి వీళ్ళు ఏం చెప్పాలంటే, మా రైతును మాత్రం బాధ పెట్టకుర్రి, ఏదైనా ఉంటే మాతో చూసుకోర్రి, మీరు రెన్యువల్ కానీ ఏమన్నా ఉన్నా లేకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా మీరు మాకు చెప్పాలని చెప్పి ఇటుపక్క మాట్లాడుకోవాలి. కానీ రైతు మీదకు పంపించద్దు. ఇట్లా అనేది ప్రభుత్వందే బాధ్యత 100%. చాలా నష్టం జరిగిందన్న. ఇప్పుడు అసలు మా రైతులు పైజన్ తీసుకునే పరిస్థితులు ఉన్నారు అన్న. ఎవ్వరు పైజన్ తీసుకోకూరి, అదే పెట్రోల్ తీసుకొని మనం చక్కగా రేవంత్ రెడ్డి ఇంటికాడ కూర్చుందాం. మీరు 222 మందితో నువ్వు రా, నేను రాష్ట్రంలో ఎంత మంది అందరు పిలుచుకొస్తా, మొత్తం కలిసి ఆడ కూర్చుందాం అన్న. దయచేసి మా బాధను రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుందన్నా. తెలుస్తుంది, చూస్తున్నారు 100 మంది చూస్తున్నారు. నువ్వు లైవ్ చూడు ఒకసారి, ఎంతమంది చూస్తున్నారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నాకు ఇది నేను డౌన్లోడ్ చేసుకో అన్న. లైవ్ లో ఉన్నది చూసుకో, ఒకసారి చూసుకో, డౌన్లోడ్ అవుతుంది. ఇంకోటి నీ క్లిప్ కూడా సపరేట్ పెడతా. ఎందుకు చెప్పాలా, ఈ ప్రాబ్లం తోని చాలా మంది ఉన్నారు. రెన్యువల్ కాకుండా ఇబ్బంది పడి రకరకాల సమస్యలతో రెన్యువల్ చేసుకోక ఇలా లోన్ మాఫీ కానోళ్ళు మస్తు మంది ఉన్నారు. నీ లెక్క అందరికి తెలవాలి. నువ్వు కరెక్ట్ గా చెప్పినావు, క్లియర్ గా నీ ప్రాబ్లం అందరికి తెలుస్తుంది. నేను లైవ్ లో పెడతా. అయితే మేము ఇప్పుడు కెనరా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నాం, ఐఓబి స్టేట్మెంట్ తీసుకున్నాం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇవన్నీ పట్టుకొని ఆర్ఎం దగ్గరికి పోనీకి రెడీగా ఉన్నాం అన్న. పొండ్రి ఇంకొకటి అవసరమైతే ఒక పని చేయరు, హైదరాబాద్ వచ్చేది ఉందేమన్నా ఈ మధ్యలో? వస్తామన్నా. అన్న రండి అన్న, నా స్టూడియోకి రండి, మనం మాట్లాడదాం. మెడికల్ మంత్రికి ఫోన్ చేద్దాం. అన్న రండి, మీరు రండి, మాట్లాడదాం. తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. ఓకే.